ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్. ఆర్సీబీ ఫ్యాన్ ఎవడు కూడా నిన్నటి మ్యాచ్ మర్చిపోడు. ఎందుకంటే లైఫ్ లోనే ఈ 18 సీజన్ లోనే ఆర్సీబీ ఎప్పుడు చేజ్ చేయనటువంటి స్కోర్ అయితే చేజ్ చేసింది. 230 కొట్టిన తర్వాత నాకైతే అసలుగా ఆశలు బాబా. నిజంగా రిషబ్ పంత్ 27 కోట్లు పెట్టుకుంటే ఆ మ్యాచ్ చాలా కానీ ఈ మ్యాచ్ అయితే భయంకరంగా ఆడిండు. అయినా కానీ ఓడిపోవడం. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనోళ్ళు దిగారు. సాల్ట్ కోహ్లీ ఆడుతుంటే ఇక నమ్మకం వచ్చేసింది గెలుస్తారని. ఆ తర్వాత వాళ్ళ వికెట్లు పోవడంతో నిజంగా చాలా బాధగా అనిపించింది. ఎక్కడి నుండి వచ్చాడో మా నాయకుడు, మా యువ నాయకుడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. జితేష్ ఆడినటువంటి ఆట అయితే నిజంగా మెరుపు ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. క్యాప్టెన్ నాకైతే ఆడిండు నిజంగా మన నాయకుడే. ఆ తర్వాత దిగ్వేష్ అయితే చేసినటువంటి ఓవర్ యాక్షన్ తను చూసుకున్నట్లయితే మరి ఎందుకు ఇలాంటి అసలు బ్యాన్ చేయాలన్నమాట. ఇలా అవుట్ చేయడం అనేటటువంటి బ్యాన్ చేయాలి చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ రిషబ్ పంత్ అయితే ఆ అవుట్ నేను తీసుకోను అని చెప్పి ఎంపైర్లు చెప్పడంతో నాట్ అవుట్ అయితే ప్రకటించారు. నిజంగా నిన్న మ్యాచ్ అయితే ఒక అద్భుతం. ఆర్సీబీ టాప్ 2లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆర్సీబీ పంజాబ్ తలపడబోతుంది. ఈజీగా మ్యాచ్ విన్నర్ ఆర్సీబీ, దాంట్లో డౌట్ లేదు. కప్పు దెంకపోతున్నాం గుర్తుపెట్టుకోండి.